హాయ్ వ్యూవర్స్, చూస్తున్నారుగా ఆంధ్ర స్పెషల్ అల్లం పెసరెట్, ఉప్మా పెసరెట్ రెండు ఒకే బ్యాటర్తో చేసుకోవచ్చు. ఒకసారి ప్రయత్నించి చూడండి, కామెంట్ చేయండి. ఇందులోకి ఇన్స్టెంట్ అల్లం పచ్చడి నంచుకుని తింటేనే చాలా టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో ఈ అల్లం పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హాయ్ వ్యూవర్స్, ఈరోజు కోనసీమ గోదావరి జిల్లాల స్పెషల్ ఉప్మా పెసరెట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: ఈ కప్పుతో కప్పుడు పెసలు ఇందులో వేసుకోవాలి. ఒక గుప్పెడు శనగపప్పు, ఒక గుప్పెడు రేషన్ బియ్యం, ఒక 2 స్పూన్లు సగ్గుబియ్యం. ఇవన్నీ కలిపి ఓవర్ నైట్ అంతా నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఒకవేళ ఓవర్ నైట్ నానబెట్టుకోవడం మర్చిపోతే వీటిని శుభ్రంగా కడుక్కుని ఇవన్నీ వేసి పొడిగా మిక్సీ పట్టుకుని అందులో వాటర్ వేసి మళ్ళీ మెత్తగా మిక్సీ పెట్టి 1 గంట అలా నాననిస్తే పిండి రెడీ అవుతుంది. ఎప్పుడైనా రాత్రిపూట మర్చిపోయినా అలా ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చు. ఓవర్ నైట్ నానబెట్టుకున్న పెసల్ని మిక్సీలో వేసుకుని అందులోనే కొంచెం అల్లం ముక్క, ఒక 4 పచ్చిమిర్చి, సాల్ట్ వేసుకుని ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పెసరట్టు పిండిలో ఇలా కొద్దిగా పసుపు కూడా వేసుకుని కలుపుకుంటే పెసరట్లు అందంగా వస్తాయి, కలరు నీట్గా ఉంటాయి. ఇలా పెనాన్ని పెట్టుకుని పెనం వేడెక్కిన తర్వాత ఈ పెసరట్టు పిండిని ఇలా వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టి సన్నగా తరిగిన అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఇందులో ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేసుకుంటేనే పెసరట్టు టేస్ట్గా ఉంటుంది. పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర కూడా చల్లుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఎర్రగా కాల్చుకుంటే ఉల్లి పెసరట్టు రెడీ. ఇలా పెసరట్టు రెడీ చేసుకుని ఇలా తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎమ్మి ఉల్లిపాయ పెసరట్టు రెడీ. పెసరట్టు హై ప్రోటీన్, దానివల్ల ఇండైజెషన్గా ఉంటుంది. దానికోసమని జీలకర్ర జల్లుకుంటే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ లేకుండా హాయిగా ఎన్ని పెసరట్లైనా తినవచ్చు. పెసరట్టు ఇలా బాగా ఎర్రగా కాలిన తర్వాత మనం చేసి పెట్టుకున్న ఉప్మాని ఇలా ఇందు మీద వేసుకుని స్ప్రెడ్ చేసుకుంటే ఉప్మా పెసరట్టు రెడీ. ఈ ఉప్మాని ఇలా స్ప్రెడ్ చేసి ఇలా మనకు పెట్టిన తర్వాత ఒకసారి ఇలా తిరగేసుకొని దీని మీద నుంచి కొద్దిగా ఇలా నెయ్యి స్ప్రెడ్ చేసుకుంటే ఉప్మా పెసరట్టు రెడీ. దీనిలోకి అల్లం చట్నీ, పుట్నాల చట్నీ వేసుకుని తింటే చాలా ఎమ్మీగా ఉంటుంది. హాయ్ వ్యూవర్స్, చూస్తున్నారుగా ఆంధ్ర స్పెషల్ అల్లం పెసరెట్, ఉప్మా పెసరెట్ రెండు ఒకే బ్యాటర్తో చేసుకోవచ్చు. ఒకసారి ప్రయత్నించి చూడండి, కామెంట్ చేయండి. ఇందులోకి ఇన్స్టెంట్ అల్లం పచ్చడి నంచుకుని తింటేనే చాలా టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో ఈ అల్లం పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.